ఒక లక్ష్యాన్ని తీసుకొని విజయాన్ని సాధించాలి అంటే అది మనకి రెండు ప్రతిఘటనలను మనం ఎదుర్కొంటూ ఉంటాం. ఒకటి ప్రతికూల ఆలోచనలు, అంటే అది మనలోంచి వచ్చేటువంటి నెగటివ్ థాట్స్, ఇవి విజయానికి పనికిరావు. రెండోది ప్రతికూల పరిస్థితులు, ఇది మన బయట సైడ్ నుంచి వచ్చేటువంటివి అన్నమాట. మొట్టమొదటి వాటిని మనం ప్రతికూల ఆలోచనల్ని మనం అదుపు చేసుకోవచ్చు, ప్రతికూల పరిస్థితులు మాత్రం మన కంట్రోల్లో ఉండవు. ఎవరైతే ప్రతికూల పరిస్థితుల్ని ఎదుర్కొని ముందుకు వెళ్తారో వాడు విజయాన్ని సాధిస్తారు. ఉదాహరణకి స్వామి వివేకానంద జీవిత చరిత్ర మనం తీసుకున్నట్లయితే ఆయన 1893లో చికాగో సమావేశాలకు హాజరు కావాల్సి ఉంది. మరి ఇక్కడి నుండి అమెరికా వరకు ఆయన వెళ్ళటం జరిగింది. ఆ యొక్క చికాగో నగరంకి వెళ్ళడానికి చాలా ప్రతికూల పరిస్థితులను ఆయన ఎదుర్కొన్నాడు. ప్రతికూల పరిస్థితులు ఏర్పడినప్పటికీ ఆయన ఎటువంటి అధైర్యాన్ని కలిగి ఉండలేదు. ధైర్యంతో వాటిని అధిగమిస్తూ ముందుకు పోయి ఆ చికాగో సమావేశంలో అద్భుతమైనటువంటి విజయం సాధించి ప్రపంచంలో ఉన్నటువంటి అన్ని మతపరమైన సంస్థలకి, మతపరమైనటువంటి ప్రవక్తలకి కంటే గొప్పవాడయ్యాడు. అక్కడి నుంచి ఆయనకి అత్యధిక సన్మానాలు, సత్కారాలు అనేవి ప్రపంచవ్యాప్తంగా లభించినవి. కానీ దానికి ముందు ఉన్నటువంటి ఈ యొక్క ప్రతికూల పరిస్థితులు ఎప్పుడైనా సరే మనల్ని అధిగమించినట్లయితే, మనల్ని క్విట్ చేసినట్లయితే అంత విజయాన్ని సాధించేవాడు కాదు. కాబట్టి విజయాన్ని సాధించాలి అంటే ప్రతికూల పరిస్థితులను ఎదిరించాల్సిందే. మనకి ఏ వ్యాపార రంగం స్టార్ట్ చేసినా, ఏ విద్యారంగం, ఒక స్కూల్ కానీ, కళాశాల కానీ, ఒక సంస్థ కానీ, ఏమి స్టార్ట్ చేసినా కానీ తప్పనిసరిగా కూడా ప్రతికూల పరిస్థితులు వస్తాయి. అదేవిధంగా పోటీ పరీక్షల ప్రిపరేషన్లో కూడా ప్రతికూల పరిస్థితులు వస్తాయి. వాటిని అధిగమించి ఎప్పుడైతే మనం ముందుకు వెళ్తామో విజయాన్ని సాధించటం జరుగుతుంది.